హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఇంకో రోజు అండి. అవును, ఇంకో రోజు మన ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు ప్రభు. మా దినములు లెక్కించడం మాకు నేర్పించమన్నాడు. అందుకే మోషే లెక్కించుకుందామండి. దేవుడు ఎంత ఆయుష్నిస్తున్నాడు, మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం. మన వయసు పెరిగే కొద్దీ మనం ఈ లోకానికి స్వస్తి చెప్పవలసిన, బాయ్ చెప్పవలసిన సమయం ఆసన్నమైందని గుర్తించాలి కదా. ప్రభు సన్నిధికి వెళ్ళడానికి మనం వేగిరపడి వారిగా ఈ లోకంలో బ్రతికితే క్రీస్తు, మరణిస్తే ప్రభు రాజ్యం అన్న విశ్వాసంతో మనం బ్రతకాలి కదా. అందుకే దేవుని వాక్యం, ప్రార్థన, విశ్వాసం అవసరం. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. నీ సాక్షులుగా ఈ లోకంలో మేము ఎలాగ పోరాడి జయించాలో, నీవిచ్చు సర్వాంగ కవచమును ధరించి ఎలాగూ భద్రపరచబడాలో మాకు నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వింటున్నారండి క్రమంగా. నేను చెప్పాను కదా, సర్వాంగ కవచం గురించి మరోసారి చూద్దామన్నా. అది ఈరోజు చూద్దాం. తీయండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనం పోరాడేది శరీరాలతో కాదు, వాయుమండల అధిపతులతో, దురాత్మల సమూహాలతో. కానీ కాబట్టి మన యొక్క వెపన్స్, మన యొక్క ఆయుధాలు లోక సంబంధమైన కత్తులు, కటారాలు, పిస్టల్స్, గన్స్, బాంబులు కాదు. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకున్నది. సర్వ అంగ కవచం మన ప్రతి అవయవానికి అవసరమైన కవచాలు. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అని మైమరువును తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడండి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వంగ కవచం ఏ మార్కెట్లో కొనలేమండి, ఇది ఎక్కడ దొరకవు. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగ మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి. నడుము కట్టుకున్నామంటే రెడీ టు ఫైట్ అన్నమాట. నడుముంగిపోయిన వాడుతోటి, నడుము ఇలా ఏలాడిపోయే వాడితో యుద్ధం ఎలా చేయగలుగుతాడండి? గురి ఎలా పెట్టగలుగుతాడు? స్టాండ్ ఫోమ్, నిలకడగా నిలబడ భక్తిలో. పిరికితనపు ఆత్మ ఇవ్వలేదు దేవుడు. శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనపు ఆత్మని ఇవ్వలేదు ఆయన. నీలో సత్యం ఉంటే నువ్వు నిలకడగా ఉంటావు. అబద్ధం మనల్ని కృంగదీసేస్తాడు. ఆ అబద్ధం నిన్ను చేతగాడమని చేస్తుంది. అబద్ధమునకు చోటిచ్చిన వాడు పిరికొడైపోతాడు. యథార్థత కలిగి ఉండు, సత్యము కలిగి ఉండు, నిలబడతాం. ఈ నడుముకు సత్యము కట్టుకో. ఆ రోజు రోమన్ సోల్జర్స్ బెల్ట్కి మంచి వెడల్పైన బెల్ట్ వేసుకొని, దానికే వారికి అవసరమైన చిన్న చిన్న ఆయుధాలన్నీ కూడా తగిలించుకుంటారు. వారి అవసరతలు వాటర్ బాటిల్ లాగా, ఆ చిన్న కత్తులాగా, చిన్న చాక్ లాగా, ఏదో మొత్తం ఒక బ్యాగ్ లాగా ఉంటుంది అన్నమాట. యథార్థంగా ఉంటే అన్ని విషయాల్లో నిలకడగా ఉంటాం. ఆ తర్వాత నీతి అనే మైమరువు, బ్రెస్ట్ ప్లేట్ చాలా ముఖ్యమండి. బ్రెస్ట్ ప్లేట్ గుండెను కాచుకోవాలి.
కాలు లేనోడు చేయలేనోడు ఉంటాడేమో, కానీ గుండె గురి పెట్టాడంటే వాడు బతకలేడు కదా. అపవాది మన గుండెకే గురి పెడతాడు, వాడు మన హృదయంలో దూరాలని ప్రయత్నిస్తాడు. దేవుని నీతి, మన నీతి ఎవరు? ఆయనే మన నీతి. మన నీతి మురిగుడ్డలాగా ఉంది, కానీ క్రీస్తు మనకు నీతి అయ్యాడు. క్రీస్తును ధరించుకో, యుద్ధం ఆయన చూసుకుంటాడు. నీ హృదయాన్ని భద్రపరుచుకో. నా కుమారుడా, నీ హృదయం నాకీ అని ప్రభు అడుగుతున్నాడు. ఆ హృదయంలో ప్రభా నువ్వు ఉండంటే అపవాది ఏ విధంగానూ నీ హృదయంలో జొరబడలేడు, నిన్ను ముట్టలేడు. నీతి అను మైమరువు, సిద్ధ మనసు అనే జోడు ధరించుకో. సోమరితనంలోండి సోమరుడు యుద్ధంలో జయించలేడు. సోమరి వాడు ముందుకు సాగలేడు. బి అలర్ట్, బి రెడీ, స్మార్ట్గా ఉండు. అందుకే కదా పరుగులు ఎత్తేవాళ్ళు, ఆటలాడేవాళ్ళు మంచి మంచి షూలు వేసుకుంటారు దానికి తగినట్టుగా. మనం సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోమన్నాడు. ఎప్పుడు రెడీ టు ఫైట్ విత్ ద డెవిల్ అండ్ డిఫీట్. ఎప్పుడు దేవుని కొరకు సిద్ధం, ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం, పని చేయటానికైనా సిద్ధం. ఏది చెప్పినా నేను చేస్తాను ప్రభా. జాగు చేసేవాడు సాతాను యుక్తుల్లో పడిపోతాడండి. దేవుని చిత్తము చేసేవాడు ఉత్తముడు, స్థిరంగా ఉంటాడు. పాదములకు సిద్ధ మనసు జోడు తొడుక్కో. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాల్ టు ప్రొటెక్ట్. నీకు గుండెకి నీతి అనే కవచం ఉంది. మరి ఒకవేళ ముఖానికి గురి పెడితే, ఒకవేళ చేతికి గురి పెడితే, ఇంకోచోట గురి పెడితే ఈ డాలు ఎక్కడికైనా నువ్వు తిప్పుకోవచ్చు. విశ్వాసం అనే డాలు సాతాను వేసే అగ్ని బాణాలన్నిటినీ ఆర్పేయగలుగుతుంది. వాడు వేసే యారోస్, ఆ యొక్క బాణాలను, బాణం చూడండి సర్రని వచ్చి లోపల దిగుతుంది అంతే. విషపూరితమైన బాణాలు ప్రాణాన్నే తీస్తాయి, మన రక్తాన్ని చూస్తాయి. అపవాది తంత్రగాడు, మోసగాడు. వాడిని ఎదిరించడానికి విశ్వాసం అనే డాలు. వాడు నీకు పెట్టే ప్రతి నిరుత్సాహపు తలంపును విశ్వాసం ద్వారా ఎదిరించు. ప్రతి నిరుత్సాహాన్ని విశ్వాసం ద్వారా ఎదిరించు. ప్రతి భయమును ఎదిరించు. యేసు ప్రభువును శోధించిన సైతానును ప్రభు ఎదిరించాడు. ఈ రొట్టె చేసుకొని తినమంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి మాట వలన బతుకుతాడు. అపవాది పెట్టే భయాలకు, బెదిరింపులకు తగ్గినటువంటి జవాబు విశ్వాసి చెప్పగలుగుతాడు. వారి నోరు మోయించగలుగుతాడు. విశ్వాసం అని డాలు పట్టుకో. రక్షణ అనే శిరస్త్రాణం చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయకూడదనే చట్టం ఉంది కదా. తలకు గాయం తగిలిందంటే ప్రాణం పోతుంది. తల పాడైతే బతికే పడైనట్టే. బ్రెయిన్ డిసీజెస్ వలన ఇవాళ మంచి అందగాళ్ళు, బలవంతులుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. రక్షణ, క్రీస్తు రక్షణ మనకు శిరస్త్రాణంగా ఉంది. మీరు రూపాంతర అనుభవాన్ని పొందుతారు. నీ థాట్స్లో, నీ ఆలోచనలో, నీ పాపపు ఆలోచనలు పెట్టి సైతాను గొప్ప గొప్ప భక్తుల్ని పడగొడతాం మనం చూసాం. అపవాది బాణ తలంపులు మన మనసులోకి రాకుండా నీ తలలో క్రీస్తు రక్షణ అనే శిరస్త్రాణం నీ తల మీద ఉండాలి. క్రీస్తు రక్షించబడిన వాడు లోకానికి లోకరీతిగా బ్రతకడు, లోకరీతిగా ఆలోచించడు, లోకరీతిగా ప్రతిక్రియ చేయడు. అమూల్యమైన రక్తము చేత కొనబడిన నీవు విలువైన వ్యక్తిగా, నూతన సృష్టిగా ఆయన కొరకు జీవించగలుగుతావు. చివరిగా అన్నిటికంటే ముఖ్యమైనది కూడా వాక్యమనే ఖడ్గం పట్టుకో. వాక్యం లేకుండా అపవాదిని ఎదిరించలేమండి. దేవుని వాక్యం, నీ బెదిరింపులు, నీ ఒట్టి మాటలతో అపవాది భయపడ్డు. దేవుని మాట జీవపు ఊట, అది రెండంచుల గల ఖడ్గము, అది అగ్ని.
ఆయన మాటలు బంటలను పగలగొట్టే సుత్తి. వాక్యం నీకు మంచి నిండా వాక్యం అంటే నీ వాక్యముతో నీవు ఎప్పటికప్పుడు సైతాని బోధను, సైతాని తప్పులను, సైతాని తంత్రాలను ఖండించగలిగితే యూ విల్ నాట్ కాంప్రమైజ్. రాజీ పడం. వాక్యం చదవండి, వాక్యం ధ్యానించండి, వాగ్దానాలను సొంతం చేసుకోండి. బైబిల్లో ఉన్నాయి అంటారు ఏంటండి? ఉన్నాయి, గోడల మీద ఉన్నాయి. హృదయంలో ఉందా? నా మాటలు నీ హృదయంలో భద్రపరుచుకో. వాక్యం నీ హృదయంలో ఉంటే సైతాన్ని జోలికి రాలేడండి. ఎప్పటికప్పుడు నువ్వు వాక్యాన్ని ఎదిరించవచ్చు. 3 విధములుగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం విషయంలో సైతాను ప్రభువును శోధించినప్పుడు ఆయన వాక్యం ద్వారా ఎదిరించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించను అన్న ద్వితీయోపదేశకాండంలో ఉన్న వాక్యం ద్వారా అపవాదిని ఎదిరించాడు. పో, రెండోసారి లోకమంతా చూపించి నీకు ఇచ్చేస్తాను, నొక్కమంటే నీ దేవుడని యెహోవాకు నువ్వు తప్ప మరి ఎవరికి మొక్కొద్దు. సైతాను వెనక్కి పో అన్నాడు. మళ్ళీ వచ్చి దేవుడు నిన్ను పడకుండా కాపాడతాడు కదా, నీ కాలు రాయి తగలకుండా కాపాడతానన్నాడు కదా అని వాక్యమే కోట్ చేస్తుంది అపవాది కూడా. అబ్బో, వాడి కూడా సైతానికి వాక్యం తెలుసు. ఇవాళ ప్రసంగికులు అందరికీ వాక్యం తెలుసండి. తప్పుడు బోధకులకి వాక్యం తెలుసు, అబద్ధ బోధకులకి తెలుసు, ఒట్టొట్టి బోధకులకి తెలుసు, నిజ సేవకులకి తెలుసు. తేడా ఏంటంటే అవి మంత్రాల్లో వల్లిస్తారేమో, ఆ వాక్యాలను సమస్వార్థం కొరకు వాడుకుంటారేమో. అవి దైవ ప్రేరేపితమైనవి, ఆ పరిశుద్ధాత్మతో కదిలించబడినవి కాబట్టి ఏ కార్యం జరగదు అక్కడ. వాక్యాన్ని వాక్యంతో ఎదిరించు, కత్తిని కత్తితోటే ఎదిరించాలి. అపవాది ఇరిగిపోయిన కత్తితో వాక్యాలతో దగ్గరకు వస్తే దానికి జవాబు ఇవ్వడానికి నీ దగ్గర ఇంకో వాక్యం ఉండాలి. నీ దేవుడైన యెహోవాను శోధించొద్దని కూడా ఉంది అన్నప్పుడు తోకముడుచుకొని పారిపోయాడు సైతాన్. ప్రతిసారి సాతాను నిన్ను శోధిస్తున్నప్పుడు, సాతాను సంబంధులతో నువ్వు పోరాడుతున్నప్పుడు నువ్వు ఓడిపోతున్నావా, గెలుస్తున్నావా? ఆ పోరాటాల్లో నువ్వు నలిగిపోతున్నావా, ఆనందంతో జయశీలురాలిగా ప్రార్థనాపూర్వాలుగా జీవిస్తున్నావా? ఈ సర్వాంగ కవచం వేసుకున్నాక ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. అవన్నీ ఉన్నప్పటికీ సరే అవి యాక్టివేట్ అవ్వాలంటే, అవన్నీ నువ్వు పనిచేస్తూ ఉండాలంటే ప్రార్థన కావాలి. మంచి కారు ఉందండి, నడవాలంటే ఇంధనం కావాలి కదా. అన్ని దేవుడిచ్చిన రక్షించబడ్డ వ్యక్తివే, దేవుని యొక్క వాక్యం తెలుసు, కానీ అవి పని చేయటం లేదంటే అవి పని చేయనట్లుగా నువ్వు ప్రార్థన చేయటం లేదు. ప్రతి సమయం అందు ప్రార్థించు, మెలకువగా ఉండండి. ప్రభు చెప్పాడు కదా, మెలకువగా ఉండి ప్రార్థించు. ఆ దినము ఉరి వచ్చినట్లు మీ మీదకు రాకున్నట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి. అపవాది తంత్రములు ఎరిగి ప్రార్థించండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. మా జీవితాల్లో అనేక సార్లు ఓడిపోయిన క్రైస్తవులుగా ఉండిపోతున్నాం. అన్నీ తెలిసినప్పటికీ సర్వాంగ కవచం మేము ధరించుకున్నామని అనుకుంటున్నప్పటికీ మా ప్రార్థనాహీనత వల్ల, మా సోమరితనం వల్ల, మా నిర్లక్ష్యం వల్ల, మా అవిశ్వాసం వల్ల ఓడిపోతున్నామయ్యా. మేము పోరాడేది మనుషులతో అనుకుని, మనుషులతో, లోకంతో, దేశంతో, దేశ నాయకులతో పోరాడుతున్నామే కానీ ఇవన్నీ ఈ లోకనాథులైన అపవాది సంబంధమైన దుష్టశక్తుల ద్వారా కలిగినవని గుర్తించి విశ్వాసముతో, ప్రార్థనతో, వాక్యంతో పోరాడి జయించుటకు అపవాదికి చోటివ్వక నీ సాక్షులుగా ఈ లోకంలో నీ ప్రతినిధులుగా జీవించినట్లు పరిశుద్ధాత్మతో అభిషేకించబడటకు నా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మీ పేరు, ఊరు, అట్లా వచ్చి టైప్ చేయండి. మీ ప్రార్థన వసతుల భారాలు ఉంటే 954041 నెంబర్కి, మీరు ఎంత దిశల్లో ఉంటే 91001009 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు తప్పకుండా మనకు జవాబు ఇస్తారు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి. అలాగే సోషల్ మీడియాలో కూడా 4 వ్యత్యాసమైన భాషల్లో, అంటే తెలుగులో అడుగుతున్న దానిమే కాకుండా కన్నడలో, తమిళ్లో, హిందీలో, మలయాళంలో ఎవ్రీడే అన్నదాలు వస్తున్నాయి. మీకు ఇతర భాషల వారు, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, మీరు ఉన్న రాష్ట్రాల్లో ఉన్నవారికి కానీ షేర్ చేయండి. ఈ అంచెదినాల్లో దేవుని వాక్యము ద్వారా అనేకులు వెలిగించబడినట్లుగా ప్రార్థించండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిదివుడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నేను మహాకృప మీకు తోడండి కాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జైపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.